గ్రామ సభల్లో గందరగోళం కనిపిస్తోంది. గ్రామ సభల్లో ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభలు 96% సజావుగా సాగుతున్నాయని చెప్పారు. మొదటి రోజు 3400 గ్రామ సభలు జరిగితే 144 చోట్ల మాత్రమే గొడవలు జరిగాయన్నారు. తాము చేస్తున్న మంచి పనులు ప్రతిపక్షాలకు నచ్చకే కావాలని విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గ్రామ సభల్లో జరుగుతున్న గొడవలపై టీవీ9 తో మంత్రి సీతక్క ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ శ్రావణ్ అందిస్తారు. ముఖ్యంగా 4 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయబోతుంది. రేషన్ కార్డులు, ఇంద్రం ఆత్మీయ భరోసా, రైతు భరోసా, దాంతోపాటు ఇంద్రం మైళ్ళు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్క, ఫీల్డ్ సర్వే అయిపోయింది, గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల్లో మొదటి రోజు చాలా గొడవలు జరిగాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి వాస్తవం ఏంటి? గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్? ఈ రాష్ట్రంలో గొడవలు పెట్టించేటోళ్ళు రెడీగా ఉన్నారు. పదవులు కోల్పోయి వాళ్ళకి ఇబ్బంది ఉందని ఇతరులను ప్రజల్ని కూడా ఆ రకంగా ప్రొవోక్ చేస్తున్నారు. అయినా కూడా నిన్న జరిగినటువంటి 3000 గ్రామ సభలలో 96% గ్రామ సభలు ప్రశాంతంగా మంచిగా జరిగినాయి. గతంలో మీరు చూస్తే ఒక పథకం ఇస్తున్నారంటే 100 సార్లు ఆఫీసుల చుట్టూ తిరగడం, జీరాక్స్ సెంటర్ల కాడికి పోవడం, మీ సేవల కాడికి పోవడం. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ప్రజలే ప్రభుత్వ అధికారులే ప్రజల దగ్గరికి వచ్చారు. ప్రజల దగ్గర కూర్చొని ఈ పనులను చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి కులగణన సర్వే జరిగినప్పుడు ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు కావాలో వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ లిస్టు పెట్టడం జరిగింది. పాత వాళ్ళే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ఇంకెవరైనా తొలగింపులు కానీ చేర్చడాలు కానీ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు జరగబోయేటువంటి దాంట్లో ఇంకా గ్రామ సభలలో ఎంక్వైరీ చేసి పెట్టడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. గతంలో లాగా సైట్ క్లోజ్ చేయడం లేదు. ఎప్పుడైనా కూడా అధికారులను వచ్చి కలవచ్చు. వాళ్ళకు డిస్ప్లే కూడా చేస్తున్నాం మనం ఒక నెంబర్. మీకు ఈ స్కీమ్లలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా రాకున్నా మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు అని. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం. తప్పకుండా గతంలో కూడా మీకు తెలుసు 2004 నుంచి 2014 వరకు అనేక మందికి అనేక స్కీమ్స్ వచ్చినాయి. అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు, అప్పుడు ఇచ్చిన పథకాలు అద్భుతంగా రాణించడం. ఇప్పుడు కూడా అదే యుగం మళ్ళీ నడుస్తుంది. ఈ 10 ఏళ్లలో పేదలకేమీ న్యాయం జరగలేదు. ఆసాములకు 100 కోట్లు ఉన్నోళ్లకు లాభం జరిగింది తప్ప పేదవాళ్లకు గుడిసెకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము. పేదింటి బిడ్డకు ఒక 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా ఊరు నుంచి హైదరాబాద్లో బిడ్డ కొడుకో లేదా ఆపతుంటే హాస్పిటల్కి వచ్చి పోవడానికి ఫ్రీ బస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నాము. అదేవిధంగా భూమి లేనటువంటి కూలీలకు, రైతు కుటుంబానికి, వ్యవసాయ కూలీకి మరి 12,000 స్కీమ్ తీసుకొచ్చినాము. ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ మంచి పథకాలు. దీనికి ఉల్టాగా వాళ్ళు మేము ఏదైతే మంచి పథకాలు తెస్తామో వెంటనే రెడీగా పెట్టుకుంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు కొంత కావాలని నెగిటివ్ చేస్తున్నారు. మేము పబ్లిక్ అనుకూలంగా పనిచేస్తాం. ఖచ్చితంగా గ్రామాలలో కొద్దిగా లోకల్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు లేకపోవడం అనేది కొంత పబ్లిక్ ఒక ఏమంటారు బాధ్యత. లోకల్గా సర్పంచో, ఎంపీటీసో వాళ్ళు ఉంటే కొంత వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చినా ఆ ఇంటికి వెళ్ళి చెప్పుకునేటోళ్ళు. అధికారులతో అంత యాక్సెస్ ఉండదు కాబట్టి. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.